ఇక అందాల పోటీలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ముచ్చట చెప్తా అన్నగదరుల్లా అస్సలు బూమరాంగ్ అయింది ఆగమైండు రేవంత్ రెడ్డి. ఖర్చేమో రాష్ట్ర ప్రభుత్వానిది, పోయే షేరింగ్స్ ఏమో 95% లాభాలు అందాల పోటీలు నిర్వహిస్తున్న సంస్థలకు, కేవలం 5% లాభాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక మరి 5% ఆడికేళ్ళు ఈడికొచ్చే వరకు ఐసుముక్క కథ అవుతుందో తెలియదు, ఏం కథలో తెలియదు. కానీ మొత్తం మీద బూమరాంగ్ అయింది. నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని చదవకుండానే ఈ అగ్రిమెంట్ను ఒప్పందం కుదుర్చుకున్నారు. అందాల పోటీలను హైదరాబాద్ మహానగరంలో నిర్వహిస్తా ఉన్నారు. అందాల పోటీలకు అయ్యే ఖర్చు మొత్తము మన రేవంత్ రెడ్డి సార్ది. అది ఎక్కడిది? రేవంత్ రెడ్డి సార్ ఇంట్లోకి వెళ్ళి పెడతాడా, లేకపోతే 2,000 ఎకరాల ఆస్తులను 2,000 కోట్ల భూమి జాగలను అమ్మి పెడతాడా? అట్లా కాదు. తెలంగాణ ప్రజలను ఎత్తిమిన్న రుద్దుతారు, మళ్ళా పీల్చి పిప్పి చేస్తారు, మళ్ళీ ఆగం చేస్తారు. ఇక చెప్పుర్రి అందాల పోటీలు పెడుతున్నాము, హో అందాల పోటీలతోని మనకు బాగా పెట్టుబడులు వస్తాయో హో అని చెప్పేసి కడియం శ్రీగారి మాట్లాడే కదా. కడియం శ్రీగారి ఇలా సమాధానం చెప్పాలి. ఇక 5% కోసం ఉన్న ఖర్చు అంతా మీరే భరిస్తున్నారు. అదిని మళ్ళీ తెలంగాణ ప్రజలను ఎత్తి మీద రుద్దుతారు. అంత ఇంపార్టెంట్ ఏమున్నదోలా ఇప్పుడు అందాల పోటీలు నిర్వహించేందుకు ఇలా కేసీఆర్ రథోత్సవ సభ పెడతా అంటే ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇలా కేసీఆర్ సభ పెట్టుడు అవసరమా, జనాలను ఆగం చేసేందుకు కాకపోతే అని చెప్పేసి ఇలా పరిస్థితులు ఉద్రిక్త వాతావరణం ఉన్నది, అందాల పోటీలు నిర్వహించడానికి లేదు అని చెప్పేసి చెప్పినాక కూడా ఇవాళ అందాల పోటీలు సగం మంది వచ్చేదాకా కూడా నమ్మిక లేదట. ఎందుకంటే 200 విమానాలు రద్దయినాయి విదేశాలకెళ్ళి. ఇక మరి విమానాలు రద్దయితేంది, అందాల పోటీలకేందని చెప్పేసి ఒక మేధావి వర్గానికి చెందిన ఒక అన్న కింద కామెంట్ పెట్టే, ఆ అన్న కామెంట్కి నేను ఇప్పుడు సమాధానం చెప్తున్నా. వాళ్ళు అందాల పోటీలకు వచ్చే అందాల భామలు ఫ్లైట్లలోనే కదా అన్న రావాల్సింది. ఆ ఫ్లైట్లు రద్దు చేసినాక వాళ్ళు సముద్రంలో ఈదుకుంటారా, ఈత కొట్టుకుంటారా, లేకపోతే పడవలలో వస్తారా చెప్పు నాకు, లేకపోతే రోడ్ల మీద వస్తారా? ఇలా గాముచ్చట నేను చెప్తే అందాల పోటీలకు ఫ్లైట్లు రద్దు చేసుడు సంబంధం ఏంది అని చెప్పేసి అన్నా మీ మేధావితనానికి సెల్యూట్ కొడతాను, 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతాను. ఆశించినంత మంది రాకపోవచ్చు అనే అనుమానాలు ఉన్నాయి. ఇది పొడగింప లేకపోతే వాయిదానా ఎట్లా అనేది తెలియదు. ఇక అసలు ఏమున్నది చెప్పుండ్రి. రూపాయి లేదనుకుంటేనే అన్ని మెట్రో పిల్లర్లకు ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టిండ్రు, అది అట్లా అయింది కథ. ఇక ఈ మిస్ వరల్డ్ పోటీకి సంబంధించి 500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసిండ్రు. ఆ 500 కోట్లల్లో 5% అంటే ఎంత వస్తాయి? 50 కోట్లన్నీ వస్తాయా? రావు. మిగతా ఆదాయం అంతా ఆ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్న సంస్థలకే పోతాయట. ఆల్రెడీ నియమ నిబంధనలు ఉన్నాయట. దాంట్లో ఖర్చు మనది, లాభం వాళ్ళది. రాష్ట్ర ప్రభుత్వానికి దులకిచ్చిన మిస్ వరల్డ్ సంస్థ 50% ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానిదే, కానీ లాభాల్లో 95% మిస్ వరల్డ్ సంస్థకే అని చెప్పేసి. ఖర్చేమో 50-50 ఉంటుంది, కానీ లాభాలు మాత్రం 95% వాళ్ళకి పోతే 5% వీళ్ళకి వస్తాయి. మిస్ వరల్డ్ పోటీల కోసం నగర సుందరీకరణ ఖర్చుతో మరింత భారం నిర్వహించక ముందే ఖజానాకు చిల్లు పడిందని వాపోతున్న అధికారులు నిర్వహించక ముందే అయిపోయింది, గండి పడ్డది. మిస్ వరల్డ్ సంస్థకు 500 కోట్ల ఆదాయం వస్తుందని సంస్థ అంచనా. షరతులు చూడకుండా నిర్వహణకు ఒప్పుకోవడం వల్లే రాష్ట్రానికి భారీ నష్టం. ఇక చెప్పుండ్రి 500 కోట్ల రూపాయలు వాళ్ళకు పోతాయి, వీళ్ళు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంగు ఆర్భాటాలతోని ఇలా అందాల పోటీలు నిర్వహిస్తే వచ్చే లాభంలో 95% వాళ్ళకు పోతుంది, 5% వీళ్ళకి వస్తుంది. ఎప్పుడు ఖర్చు మాత్రం 50-50. ఇలా రాష్ట్రానికి నష్టమే కదా. నియమ నిబంధనలు చూడకముందే అగ్రిమెంట్లు కుదుర్చుకుంటారా? ఏమేమి ఉన్నాయి, ఏమేమి కండిషన్స్ ఉన్నాయి? మరి చదవచ్చిన వాళ్ళు కుదుర్చుకొచ్చుకున్నారా, చదువు రానోళ్ళు కుదుర్చుకొచ్చుకున్నారా? మరి అన్నకట్ట ఇంగ్లీష్ అర్థం కాకపోతే మరి అన్నయ్య పోయిన వాళ్ళకన్నా అర్థం కావాలి కదా, ట్రాన్స్లేట్ అన్న చేసుకోవాలి కదా. గూగుల్ ట్రాన్స్లేట్ కూడా తిత్తది పాడుగాను. నిజమల్లా ఏదన్నా అర్థం కాకపోతే గూగుల్ ట్రాన్స్లేట్ కొట్టిస్తుంది. అన్న తెలుగు మీడియం, బాధపడాల్సిన అవసరం లేదు, నేను కూడా తెలుగు మీడియమే. కానీ ఇలా గూగుల్ ట్రాన్స్లేట్లో కొడితే వివరాలన్నీ ఇస్తుంది తెలుగులో మనకు అర్థమయ్యేటట్టు. ఇంత నియమ నిబంధనలు చూడకుండా ఇలా నిరాశలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. వాస్తవానికి ఇగో ఈ ముచ్చట అయినాక మళ్ళా ఎక్కువ మంది రాకపోవడానికి